గుడ్ మార్నింగ్. ఎస్ కోటేశ్వరరావు గారు, మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే ఇప్పుడు తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా ఉత్కంఠభరితంగా మారాయి. అసలు గవర్నర్ స్టాండ్ ఏంటి, ఆయన హోల్డ్ లో పెట్టడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అన్ని పార్టీల సపోర్ట్ అనేది ముందు ప్రకటించే సిపిఎం కానీ ఇతరత్ర చిన్న పార్టీలు కానీ, ఇప్పుడు ఆ పార్టీలు కూడా వెనకడుగు వేయడానికి ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? కాంగ్రెస్ సపోర్ట్ ఉన్నా కూడా ప్రభుత్వ ఏర్పాటుకి ఇంకా వెనకనే ఉన్నారు విజయ్. మరి అసలు విజయ్ ఒకవేళ అన్నట్లుగానే మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లకి ఓకే చేసుకోకపోతే ప్రభుత్వ ఏర్పాటుకి వెనకడుగు వేసినట్లేనా? నెక్స్ట్ అసలు అక్కడ ఏం జరిగే అవకాశాలు ఉంటాయి? మీ అనాలిసిస్ ఏంటి? టీవీకే విజయ్కి ఒక కాంగ్రెస్ తప్ప మిగిలినటువంటి పార్టీలేవి సమర్థిస్తున్నట్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ మేరకు అలాంటి ప్రకటనలు కూడా చేయలేదు. ఒక కాంగ్రెస్ మాత్రమే, 5 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రమే ఆ విధమైనటువంటి స్పష్టంగా ప్రకటించింది. ఇక గవర్నరు ఒక నాటకం ఆడుతున్నారు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రతినిధులుగా గవర్నర్లు వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూసితే, మనం మహారాష్ట్రలో దివంగత అజిత్ పవార్ తనకు బలం ఉంది అని చెప్పేసి లేఖలను సమర్పిస్తే ఉందా లేదా అనేటువంటిది ఫిజికల్ వెరిఫికేషన్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర వెరిఫికేషన్ ఏమీ లేకుండానే అవకాశం ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి అవకాశంతో ఆయన ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేసి కేవలం 80 గంటల్లోనే ఏ విధంగా ఆయన ప్రభుత్వం కుప్పకూలిపోయిందో, రాజీనామా చేసి ఇంటికి వెళ్లాల్సి వచ్చిందో మనం చూసాం. ఇక్కడ వచ్చేసరికి సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా గవర్నరు అలాంటి అవకాశం ఇవ్వాలి. ఎన్ని రోజులు ఆపుతారు? ఒకవేళ 118 మంది మద్దతు లేఖలు ఇచ్చినప్పటికీ మళ్ళా గవర్నర్ ఏమడగొచ్చు? లేదు లేదు, ఈ లేఖలు నిజమా కాదా? మనం చూస్తున్నాం కదా తెలంగాణలో స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు. అందుకని గవర్నర్ కూడా ఈ 118 మంది లేఖలు కరెక్టా కాదా, లేకపోతే ఫోర్జరీనా, నా ముందు మొత్తం వాళ్ళందరినీ కూడా మీరు పరేడ్ చేయమని చెప్పేసి గవర్నర్ మళ్ళా రెండో స్టెప్ గా అడిగినా కూడా ఆశ్చర్యం లేదు. అందువలన ఏమైనా జరగవచ్చు. ఎన్ని రోజులు ఒకవేళ అటువంటి స్థితికి వచ్చినా గానీ ఎన్ని రోజులు గవర్నర్ ఆపుతారు అనేటువంటి సమస్య. ఆపేటువంటి అవకాశాలు గవర్నర్ కి ఒక్కొక్క అవకాశాన్ని కూడా మూసుకుపోతాయి. అనివార్యంగా విజయ్ కి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చి బల నిరూపణకి ఒక రోజు గడువిస్తారా, లేకపోతే వెంటనే తక్షణమే అంటారా, లేదా విజయ్ కోరినట్టుగా కొద్ది రోజులు గడువిస్తారా ఏమిటనేటువంటిది మనం చెప్పలేము. ఎందుకంటే అది గవర్నర్ విచక్షణకు సంబంధించినటువంటి నిర్ణయం. రాజ్యాంగంలో ఇన్ని రోజులు ఇవ్వాలి లేకపోతే అనేటువంటిది ఎక్కడ ఏమీ లేదు కనుక అది ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం ఊహాజనితమే. అందుకని ఇప్పుడు రెండోది, నిన్న రాత్రి నుంచి ఇప్పటికీ కూడా డిఎంకే అన్నా డిఎంకేలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చీలి మద్దతు ఇస్తారు అనేటువంటి నేరేటివ్స్ వస్తున్నాయి. అయితే స్టాలిన్ స్పష్టంగా చెప్పాడు, మేము ప్రతిపక్షంలోనే ఉంటాము, విజయ ప్రభుత్వ ఏర్పాటుకు మేమేం వ్యతిరేకం కాదు అనేటువంటిది ఒక సానుకూలమైనటువంటి పాజిటివ్. ఎందుకంటే మేము మద్దతు ఇస్తామని చెప్పలేదు ఆయన ఏమి. డిఎంకే నాయకుడు మెజారిటీ సీట్లు అంటే సింగిల్ బిగ్గెస్ట్ సీట్లు వచ్చాయి కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాకేమీ అభ్యంతరం ఏమీ లేదు. తర్వాత ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది అది వేరే అంశం. విశ్వాస పరీక్షలో వ్యతిరేకంగా ఓటేస్తారా, అనుకూలంగా ఉంటారా, లేకపోతే తటస్థంగా ఉంటారా, ఎట్లా ఉంటారు ఏమిటనేటువంటిది అది తదుపరి నిర్ణయించుకునేటువంటి అంశం. అందుకని ఇప్పుడు గవర్నర్ పాత్ర వివాదాస్పదంగా మారింది అని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. మరి ఈ విధమైనటువంటి దాని ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏమి ప్రయోజనాలను సాధించదలిసింది అనేటువంటిది ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి అంశం. మరి ఒక విధ అంటే గతంలో వచ్చినటువంటి వార్తల ప్రకారం లేదా సోషల్ మీడియాలో కొడుతున్నటువంటి చక్కర్ల ప్రకారం త్రిష ద్వారా బీజేపీ పావులు కలుపుతా ఉంది అనేటువంటి వార్తలు కూడా గతంలో వచ్చాయి. ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే మరి విజయ్ బీజేపీ ఫోల్డ్ లోకి వాళ్ళకి అక్కడ ఒక సీటే ఉంది కనుక వాళ్ళు ఏం చేయలేరు, సంఖ్యరీత్యారు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి అధికారాన్ని లేదా విజయ్కి సంబంధించినటువంటి ఆస్తులు, వ్యవహారాలు ఇట్లాంటివన్నీ కూడా చేయగల సమర్థులు కనుక ఆ విధంగా ఏమన్నా తమ ఫోల్డ్ లో పెట్టుకొని తాము పెత్తనం చేస్తూ తమిళనాడులో రాజకీయం ఏమన్నా నడుపుతారా అనేటువంటిది ఒక ప్రశ్న. ఒకవేళ అలాగయ్యేట్లయితే
కాంగ్రెస్ షరతులతో కూడినటువంటి మద్దతు ఇచ్చింది. బహుశా అలాంటి ఉద్దేశంలో బీజేపీ నాయకత్వం ఉన్నది కారణంగానే కమ్యూనల్ ఫోర్సెస్ తోటి వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే మేము మద్దతు ఇవ్వము అనేటువంటి ఒక షరతు పెట్టింది. అందుకని మరి కాంగ్రెస్ కూడా అది ఇరకటమని ఒకవేళ బీజేపీ ఫోల్డ్లోకి వెళ్ళిపోయి విజయ్, ఎందుకంటే అనుభవ రాహిత్యం ఉన్నటువంటి వాళ్ళు అధికారం అవకాశం వచ్చిన తర్వాత దేనికైనా పాల్పడతారనేది మనందరికీ తెలిసిందే. అందుకని కాంగ్రెస్ కూడా ఆ విధమైనటువంటి షరతు పెట్టింది. అయినా కానీ బేషరతుగా మేము మద్దతు ఇస్తున్నాము అని చెప్పేసి, ఇక ఇది డిఎంకే తోటి కాదు టీవీకే తోటి శాశ్వత బంధం అనేటువంటి దాకా కూడా కాంగ్రెస్ నాయకులు వెళ్లారు. అదొక ఎక్స్ట్రీమ్ స్టెప్. అందుకని సరే, అది రాజకీయంగా అది దానికి లాభం అనుకుంటుంది. అంతకు ముందు కూడా టీవీతో వెళ్లాలనేటువంటి కాంగ్రెస్ ప్రయత్నించింది. డిఫరెంట్ రీజన్స్ తోటి అది వెళ్ళలేదు. ఇప్పుడు ఏమవుతుంది ఏంటనేటువంటి అది వేరే. అంటే డిఎంకే గానీ ఏఐడిఎంకే గానీ రెండు ఒకవేళ కలిసి రెండు పొత్తుతో ముందుకు వెళ్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అంటే సంఖ్య రీత్యా చూసినప్పుడు అటువంటి అవకాశం ఉంది. అయితే అది కూడా స్థిరంగా ఉంటుందని నేనైతే చెప్పలేను. ఎందుకంటే అటువంటి అవకాశం ఇప్పుడు డిఎంకేకిను అన్నా డిఎంకేకి ఉన్నటువంటి తేడా ఏమిటి? ద్రావిడ అనేటువంటిది ఒక అస్తిత్వ భావన, ఐడెంటిటీ పాలిటిక్స్ అంటాం కదా, అస్తిత్వ భావన. అదేమి సిద్ధాంతం కాదు. సిద్ధాంతంగా కనుక చెప్పాల్సి వస్తే మరి తమిళనాడులో ఉన్నటువంటి అనేక పార్టీలు అదే సిద్ధాంతం, ఒకే పార్టీ, మరి ఒకే సిద్ధాంతం కలిగినటువంటి పార్టీలు భిన్నంగా ఎందుకున్నాయో, ఎవరి దుకాణం వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అంటే అధికారం దగ్గర వచ్చినటువంటి కుమ్ములాట. మరి అధికారం దగ్గర వచ్చినటువంటి కుమ్ములాటని మరి రాజీ పడతారు. ఇప్పుడు రాజీ పడితే అంటే మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం పళనిస్వామి ముఖ్యమంత్రిగా, ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం గా చేయాలనేటువంటి కొంతమంది విష్ చేస్తున్నారు. కానీ రెండు పార్టీలు కూడా అలాంటి అవకాశం ఏమీ లేదని చెప్పేసి బహిరంగంగా చెప్పాయి. తెర వెనకాల కథలు నడుస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా అది సాధ్యం అవుతుందా? సాధ్యం అయితే రేపు ప్రభుత్వాన్ని, ఒకవేళ అటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా గానీ తమిళ ఓటర్ల ముందు ఈ పార్టీలు ఏ విధమైనటువంటి సంజాయిషి ఇచ్చుకుంటాయి, ఎందుకు మేము ఈ విధంగా చేశామని చెప్పేసి ఏ విధంగా సంజాయిషి ఇచ్చుకుంటాయి, ఆ సంజాయిషిని తమిళ ఓటర్లు సమర్థిస్తారా లేదా, ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు రాజకీయంగా ఎదురయ్యే అవకాశం ఉంది. అసలు ప్రస్తుతం విజయ్ ముందున్న అవకాశాలు ఏంటి? అంటే గవర్నర్ హోల్డ్ లో పెట్టడం మనం చూస్తున్నాం, ఇతర పార్టీల నుంచి సపోర్ట్ కూడా కరువైంది. అసలు విజయ్ నెక్స్ట్ స్టెప్ ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? విజయ్ ముందు ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి అంటే మైనారిటీ గవర్నమెంట్ ని ఫామ్ చేయటం ఖాయం. ఎందుకంటే రాజ్యాంగం అట్లాంటి అవకాశం ఇచ్చింది. గవర్నర్ కి వేరే దారులు ఏమీ లేవు. ఒక్కొక్క దారి మూసుకుపోయిన తర్వాత అనివార్యంగా విజయ్ని పిలవాల్సి వస్తుంది. బల నిరూపణ విషయానికి వస్తే మరి డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు లేదా ఆ పార్టీల కూటమిలో ఉన్నటువంటి ఇతర చిన్న పార్టీల యొక్క సభ్యులు వాళ్ళు గనక ఓటింగ్ కి దూరంగా ఉన్నారనుకోండి, ఉన్నటువంటి మెజార్టీని చూసుకొని ప్రభుత్వం నిలబడుతుంది. కానీ అది దినదిన గండంగా మారేటువంటి అవకాశం కూడా దానికి ఉంటుంది. ఎందుకని అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టాలన్నా, లేకపోతే బడ్జెట్ కానీ, లేదా ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం మైనారిటీ గవర్నమెంట్ ఎట్లా ఇబ్బంది పడుతుందో. అందుకని అటువంటి సినారియో ఏమన్నా ఉంటుందా? లేకపోయేట్లయితే అన్నా డిఎంకే లో ఉన్నటువంటి వాళ్ళు అధికారానికి 5 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉండి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా కోటేశ్వరరావు గారు? అంటే ఎవరి సపోర్టు రావట్లేదు గవర్నర్ నుంచి పిలుపు రాని క్రమంలో మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించే అవకాశం ఏమైనా ఉంటుంది అనుకోవచ్చు? వీగిపోతే విశ్వాస తీర్మానం వీగిపోతే అలాంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ వెంటనే ఆ విధమైనటువంటి ఎన్నికలకు వెళ్ళటానికి డిఎంకే గాని అన్నా డిఎంకే గాని సిద్ధం అవుతాయా? ఎందుకు అంటే డిఎంకే అధికారంలో ఉండి ఓడిపోయినటువంటి పార్టీ, అన్నా డిఎంకే అధికారం కోసం ఆ రోజు